వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. మన జిఎన్ఆర్ స్కూల్ సప్తమ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మంగళంపల్లి మహారథి గారు ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషమైతే, ఆయన మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ధారాళంగా విరాళం ఇవ్వాలనుకోవడం మరో విశేషం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి. Hello, doctor, hard to miss Pulse చూస్తే fast beat Cadbury's సహించుతే college బోరాయే కుషుపే కరించనే నిదురోయి నెలలా. ఏమైంది సార్? ఇప్పుడు మీరు పిలవాల్సింది నన్ను కాదు, అంబులెన్స్ ని. అదేంటి సార్? పాపం వాడికి హార్ట్ బీట్ పల్స్ అన్ని మిస్ అయినాయి. ముందు వాటి సంగతి చూడండి. మీరు భలేవారు సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ హిట్ సాంగ్. అయితే స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఒక మా తెలుగు తల్లి, ఒక వందే మాత్రం అవి పాటించాలి. అదిగా సార్, పిల్లాడు ముచ్చట పడుతున్నాడని మీరు చప్పట్లు కొడతారా? వాడి వయసు ఏంటి, ఆ పాట ఏంటి? సార్ 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 ఏంటి సార్ మీరు కూడాను చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదండి, చిన్న పిల్లల విషయం. పిల్లలు డిసిప్లిన్ గా లేకపోతే నాకు నచ్చదు. అయ్యో, ఈ జనరేషన్ పిల్లలంతా ఇంతే సార్. రేపు మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. సార్ సర్లేండి సార్, అబ్బాయి లేకపోతే అమ్మాయి ఉందన్నారుగా, ఫ్యూచర్ లో అల్లుడు అనేవాడు వస్తాడుగా, అతను కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాడే ఉంటాడు. ఆలోచించుకోండి. పోనీ మీ కూతురే కారుకుంటుందనే కదా మీరు ఆ గుర్రం బొమ్మ కొన్నారు. మళ్ళీ మీరు నా ఎక్కించుకుని తిప్పడం అంత అవసరమా? ఎక్స్క్యూజ్ మీ. చూడు, నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకోవడం తనకు హ్యాపీనెస్, తనతో కలిసి నేను ఆడుకోవడం డబుల్ హ్యాపీనెస్. పాప ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. ఏ? దానికి వెంటనే సైకిల్ కావాలట. ఓహో. డాడీ బిజీగా ఉన్నారు, వచ్చాక మాట్లాడదాం. మనం వెంటనే ఇల్లు మారుతున్నాం. సామాన్లన్నీ ప్యాక్ చేయి, నేను మనుషులను పంపిస్తున్నా. అదే అదే ఉన్నట్టుండి ఈ హౌస్ షిఫ్టింగ్ ఏంటండి? నా కూతురు అడిగింది కదా అని వెంటనే సైకిల్ కొనివ్వడం హ్యాపీనెస్. ఆ సైకిల్ తొక్కుకోవడానికి స్పేస్ ఉన్న ఇల్లు ఇవ్వడం డబుల్ హ్యాపీనెస్. కానీ సుశీల, డాడీ అమ్మా, మా స్కూల్లో అందరం సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం డాడీ. నేను కూడా వెళ్ళనా డాడీ? వెళ్ళాలనా? నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? చిల్డ్రన్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఓకే? లవ్లీ. సారీ టీచర్, పిల్లలకి నేను చూపిస్తాను. బాల్ చూసారా ఎలా పైకి వెళ్తుందో? వెళ్ళి వెళ్ళి అలా వెళ్ళి కమాన్ క్యాచ్ క్యాచ్. కమాన్ బ్రిడ్జ్, అందరూ బ్రిడ్జ్ ఎక్కండి. కమాన్ లవ్లీ. మమ్మీ. ఏమ్మా, సైన్స్ ఎగ్జిబిషన్ బాగా చూపించారా మీ టీచర్స్? నో మమ్మీ, డాడీ నాకు ఎగ్జిబిషన్ అంతా చూపించారు మమ్మీ. డాడీయా? ముఖ్యమైన మీటింగ్ ఉందన్నారు. ఓహో, సైన్స్ ఎగ్జిబిషన్ లోనా? అసలు దాన్ని పంపడం ఎందుకు? దాని వెనకాలే మీరు వెళ్ళడం ఎందుకు? వెళ్ళనా అని అడిగింది, పర్మిషన్ ఇచ్చాను. తండ్రిగా హ్యాపీనెస్, తోడు వెళ్ళాను ఫ్రెండ్ గా డబుల్ హ్యాపీనెస్. అబ్బా, మీకు ఇదేం పిచ్చండి? నా కూతురికి అన్ని విషయాల్లోనూ నేను డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రేమనుకో పిచ్చనుకో, నాకు మాత్రం నా లవ్లీయే ప్రాణం. ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని అన్నా గబ్బాయి కార్దే అన్న. వాడేడ్రా? అదేంద్రు జంప్స్ అన్నా. అంటేంద్రు? పోరగాన్ని తినేటివి మా పోరగాన్ని కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా. గట్లనా? మరి నేను కొట్టినోనికి ఈడేం పనిరా?
గాడు పోరగాడే కదన్నా గా ఇది కూర్చుంటాడు అచ్చా గా బొమ్మలేందిరా ఈ బిల్లలు తింటే గట్ల తయారైతారు. గంతే అన్న. వాడు కూడా గట్లనే ఉంటాడా? బచ్చగడన్నాడు మీరు 2000 వాడితే చాలు ఆడు 2 కాళ్ళు ఇరిగిపోతాయి. గా మందులో ఉండి ఇరిచేసినా గాని లేకుంటే నేనే అని బొక్కలు ఇరగదీసేటోడిని. ఏడిపోయాడు అసలు పొద్దు పొద్దుగల పట్టుకొచ్చింది గిట్ల నిలబెట్టికా గాని కొట్టినికే బే. ఆగన్నా నీ దాకా ఎందుకు, నేనే ఆడు చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా. అను అను ఏయ్, ఏమ్రా మా ఊరిని కొట్టినావు? అయ్యో కొట్టలేదన్నా, జస్ట్ నెట్టేనంతే. అచ్చా గీడి సంగతి ఏందిరా? గిని కొట్టినావుగా? అది కూడా కొట్టడం కాదన్నా, క్యాజువల్ గా తట్టానంతే. అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదా ఇడు? అరే ధనిగా, అన్న దానికి ముందుగా లేదో అయ్యింది అంటున్నాడు. ఏందిరా అది? దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న. ఆ? పాట? సో అదన్నా మ్యాటర్. నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, అయినా ఇడికి పడ్డాయి. ఇప్పుడు అక్కడ ఓ అమ్మాయి నా కోసం వెయిటింగ్. ఐ హ్యావ్ టు గో. నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. అన్నా నిరిచినవేందన్నా, బొక్కలు ఎరగది అన్నా, వెళ్ళిపోతాడన్నా. రేయ్ అయితే కొడతావా? కోడితే ఇలా ఉంటదన్నా. ఎరా నేను నిన్ను కొట్టానా? చెప్పు మీ అన్నకే. దా, తిను. జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు. మన ఇజ్జత్ ఏముంటుందిరా భయ్? కూల్ కూల్. ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి. నీకడ కాలుతుంది, నాకడ కాల్ వస్తుంది. హలో, వెయిటింగ్ ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నానులే ఉండు. అన్నా ఇంకా 1 డే అంత టైం లేదే. స్పీడ్గా 20-20 ఆడేసి వెళ్ళిపోవాలి. చూడన్నా, మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు. అబ్బో చూస్తాడు. రేయ్ అను అన్నా, ఎరా నిన్ను సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా. మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా? ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న. ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు. హాయ్. ఏంటి ఇంత లేటు? రావడమే గ్రేటు. నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ. ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు? సర్లే, ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు, ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు. లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది. సరే ఏంటి ప్రోగ్రామ్? ఏం ప్లాన్ చేసావు? ప్లానా తొక్క.
కాఫీ షాపులు, మల్టీప్లెక్స్లు, థీమ్ పార్కులు, ఎక్కడికెళ్ళా డబ్బులు బొక్కే. మరి ఎటు తీసుకెళ్తున్నావురా? ఎటూ లేదు. నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్గా కూర్చో. యాసిటీస్కి ఇదే బైక్లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేద్దాం. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. వెళ్ళేది మన అమ్మాయి కదా. అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆడేవాడో అనుకోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ బాడీ అంటారు. స్పీడ్గా ఉన్నావు. అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. అబ్బో, కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లలు ఇవ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఆహా. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్, ప్యారు, ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు నీకు. చెప్పు ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అన్నమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కౌలు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా. ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు, అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాస్ట్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తుందా నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవైనా చూస్తే చాలదా? పైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. I'm Kichu. Just Kichu. నా హాబీస్ ఆర్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఉడతలు పట్టేవాడికి ఉన్నంత నేరు పక్కలేదమ్మా. జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బీ డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్.
తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యు డై. ఏయ్ హై డ్యూడ్ వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ మదర్ తెరిసా. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. దట్స్ వై ఐ హేట్ నాన్ వెజ్. డూ యూ బూజర్? నో వే. ఆల్కహాలిక్స్ అంటే నాకు మహా చిరాకు. సెంటర్ తల్లొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 టికెట్స్ కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన ఉన్న కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ద వే నువ్వు తప్ప. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.